ప్రైమ్ మినిస్టర్ గురించి డిస్కషన్ వచ్చిందండి. అంటే నాకు ఎవరైనా రాహుల్ గాంధీ కానీ మోడీ గారు, నో ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. సౌత్ ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ ఎవరు లేరా? తమిళనాడులో జయలలిత లేరా? ఇక్కడ ఒక చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు లేరా? కేరళలో ఏకే యాంటనీ గారు లేరా? కర్ణాటకలో మల్లికార్జున్ ఖార్గే లేరా? నా దృష్టిలో ఐ ఫీల్ దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ ఫర్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్. మనం అక్కడ నార్త్కి వెళ్తే అస్సలు పట్టించుకోరు. మన మనుషులు అక్కడ ఉంటే తప్ప మనం అక్కడికి వెళ్తే మనకు వాల్యూ లేదు. సో డెఫినెట్గా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ హ్యాస్ టు బీ ఫ్రమ్ సౌత్ అట్లీస్ట్ వన్స్ ఆల్టర్నేట్ టైం. ఎవ్రీ ఆల్టర్నేట్ టైంలో ఒక వీ నీడ్ సంబడి ఫ్రమ్ సౌత్ రిప్రజెంట్. ఎవరైనా ఇట్ కెన్ బీ ఫ్రమ్ తమిళనాడు, కేరళ ఆర్ ఎనీవేర్, బట్ సౌత్ నుంచి రావాలి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నారో, సీఎం, డిప్యూటీ సీఎం ఉన్నారో, ఐ థింక్ ఇట్ ఈస్ హై టైమ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నీడెడ్. ప్రైమ్ మినిస్టర్ అటు అయితే డిప్యూటీ ఇక్కడి నుంచి వెళ్ళాలి, ప్రైమ్ మినిస్టర్ ఇక్కడైతే డిప్యూటీ అక్కడ ఉండాలి. ఎందుకంటే పాపులేషన్ హ్యాస్ ఇంక్రీజ్డ్, పీపుల్ హ్యావ్ ఇంక్రీజ్డ్, ప్రాబ్లమ్స్ ఆర్ మోర్, బట్ టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్, థింగ్స్ ఆర్ నాట్ మూవింగ్. ఇసురువేతి పసురువేతి వేతి గాన రసం ఫణి. సో సంగీతానికి ఏంటంటే కేవలం మనుషులే కాదు, పక్షులు, ఆఖరికి పాములు కూడా పరవశిస్తాయట. సో సంగీతంలో ఉన్నటువంటి మహత్యం అది. సో మ్యూజిక్ ఈజ్ ఏ డివైన్, మ్యూజిక్ ఈజ్ ఏ పవర్. సో చిన్నప్పటి నుంచి కూడా నేను ఏంటంటే సంగీతం పట్ల నాకు చాలా అభిలాష ఉండేది. చదువుకునేటప్పుడు కూడా రేడియో పెట్టుకుని వింటూ మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ఆ రోజుల్లో గోల్డెన్ డేస్.